టు SR7 టీవీ న్యూస్. హక్కుల సాధనకై రైతులు ఉద్యమించాలి. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలమవుతుంది. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ వ్యాఖ్యలు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా 2వ మహాసభ బుధవారం రోజు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ఆయన ప్రాజెక్టులపై ఉన్న సమస్యలను ఏదైతే హంద్రీనివా నుండి వెలిగళ్లకు నీరు వదలాలని, వెలిగళ్ల నుండి చిన్న కాలువలు మరియు పెద్ద కాలువలు పూర్తి చేసి ఆ కాలువలకు నీరు బదిలీ చెరువులకు నింపితే రైతులకు అందుబాటులో ఉండే బోర్డులలో నీరు ఎగుమతి అవుతాయని, రాయచోటి నియోజకవర్గంలో ఉండే 6 మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పంటలు పండించుకుంటారని ఆయన ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు మాట్లాడుతూ పీలేరు, చిన్నమండెం, మదనపల్లి, గుర్రంకొండ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి టమోటా రైతులు టమోటా ఎక్కువ మోతాదులో పండిస్తున్న నేపథ్యంలో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంచమాల రంగారెడ్డి మాట్లాడుతూ రాయచోటి కూరగాయల మార్కెట్లో రాత్రి 1 గంట సమయంలో వేలం పాట పాడటం జరుగుతుందని, రైతు దగ్గర తక్కువ ధరకు కొని తరువాత వాళ్లు ఎక్కువ మొత్తంలో అమ్ముకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు, డాక్టర్ మహేశ్వరరాజు, అర్చన విద్యా సంస్థ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి, రాయచోటి సిపిఐ ఏరియా కార్యదర్శి సిద్దికాల శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పుకే విశ్వనాథ్ నాయక్, కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎంబి సుబ్బారెడ్డి, రైతు సంఘం కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. రైతాంగ ఉద్యమం ఆ పూర్వ రంగంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు దళైవాలా అనేటువంటి సూర్జిత్ సింగ్ దళైవాలా అనేటువంటి ఆయన ఆ మరణ నిరాహార కూర్చున్నాడు. కానీ ఈ అన్నమయ్య జిల్లా రైతాంగ సమస్యలపైన ఒక దీర్ఘకాలిక పోరాటానికి నాణ్యత పెరగడానికి, ఆయన రూపం చేసుకోవడానికి ఈ 2వ మహాసభ నాణ్యత పెరగలని మేము ఆశిస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘం నాయకత్వంలో గత 40 రోజుల పైన నిరసన దీక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దానికి మద్దతుగా మనం కూడా ఈ రాష్ట్రంలో కొంతమేర మనం 23వ తారీఖున రైతులంతా ఐక్యంగా ఖచ్చితంగా ఉన్నప్పుడే మనం సమస్యల పరిష్కారం జరుగుతుంది. మరి ఆ దిశగా ఈ జిల్లాలో ఎక్కువ రైతాంగం 60% 70% మంది రైతులు భూమిపైనే జీవనం సాగించే పరిస్థితి ఉంది. మనం ఒక అనావృష్టి అతివృష్టితో ఎక్కువ భాగం అనావృష్టితోనే వర్షాలు పడకనే మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో పంటగా ఉన్న పరిస్థితి. మరి దీనికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం
ఏదన్నా ఇబ్బందులు వస్తాయి రైతులే, రైతే కాదు ఏ పేదవాడికైనా, ఏ కష్టజీవికైనా, ఏ కార్మికుడికైనా అండగా నిలబడేది కమ్యూనిస్ట్. కానీ అట్లాంటి కమ్యూనిస్టులే మనం దూరం చేసుకుంటున్నాం. అసెంబ్లీలో, పార్లమెంటులో ఏ చట్టం చేయాలన్నా అది కమ్యూనిస్టులు ప్రతిపాదించినటువంటి చట్టమే అవుతుంది. వీళ్ళు ప్రతిపాదన చేయకుండా కమ్యూనిస్టులు చట్టాన్ని రూపకల్పన చేసేటువంటి పద్ధతి చట్టాలు చాలా మంది చేస్తారు. ఇటీవల మన రైతులు ఢిల్లీలో 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. గుర్తుందా? అక్కడ ధర్నా చేయడం జరిగింది. మేము 1 నెల లోపలే మీకు సమస్య తీరుస్తాం, మీరు ముందు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు ముందు ప్రిపేర్ చేస్తాం, ఆ తర్వాత రెండో ప్రిపేర్ అప్లికేషన్ వల్ల పెట్టుకోవాలని చెప్పి మాకు మాయమాట చెప్పి రైతు సంఘాలకు, రైతులకు సర్దుబాటు చేసి పంపించడం జరిగింది. ఆ 5 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక్క సింగల్ బయట అయితే మాత్రం రైతులకు న్యాయం జరగడం లేదు. అందుకు ఇప్పుడు ఇక్కడ మేము 2 జిల్లా పట్టేపటి నుంచి కూడా మమ్మల్ని బతుకు ఇక్కడ కమిటీ ఎన్నుకోవడం జరిగింది మా రాష్ట్ర నాయకులు. అప్పటి నుంచి కూడా మా శక్తి కొద్ది కొన్ని మండలాలు లేకపోయి మన అన్నమయ్య జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి, 6 నియోజకవర్గాలు కాదు. ఎక్కడ సమస్య ఉంటే కూడా అక్కడ పోయి మేము ఆ రైతును ఏం జరిగింది, ఎక్కడ ఏది తెలుసుకునే రోజులు కూడా ఉన్నాయి. అయితే తమ్మలపల్లి నియోజకవర్గంలో మిగతా జరుగుతాయి. నేను 1 రోజు పోవడం జరిగింది. అక్కడ ఏరియాలో ఉండబడినటువంటి అంజనప్పనే అయినా రెడ్డి పొలం చోట కావడం ద్వారా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పంట పెట్టుకొని వ్యవసాయం చేసుకునే దానికి వీలుంటుంది. మన పక్కన ఉన్నటువంటి వెలుగులు ప్రాజెక్టు చూస్తా ఉన్నాం. దాదాపు 24,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి వెలుగులు ప్రాజెక్టు గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి ఈ 3 మండలాలకు సంబంధించి 24,000 ఎకరాలకు సాగునీరు, ఈ 3 గ్రామ మండలాలకు సంబంధించినటువంటి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు దాదాపు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కడైతే అన్ని కాలువ చెరువులకు నీళ్లు అందించడం ద్వారా కరువు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మాది పక్కనే లక్కిరెడ్డిపల్లి, ఆ లక్కిరెడ్డిపల్లికి వెలుగులు ప్రాజెక్టు నీకు పక్కనే దొచ్చరు అని ఉంటుంది. దానికి మెయిన్ ఇక్కడ రమేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తోట ఉంటుంది. అది దాటిన తర్వాత మొన్న పోయినటువంటి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తోట ఉంటుంది. అక్కడి వరకే వాళ్ళ చెరువు వరకే నీళ్లు వెళ్తా ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన పిల్లగాలను కూడా పూర్తి కాలేదు. అవి కూడా